రామాయణ యుద్ధంలో రాముడు రావణాసురుడిని వధించి సీతను తీసుకెళ్లాడు. అయితే రావణాసురుడి శవంపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రావణుడు మరణించాక అంటించిన చితి ఇప్పటికీ మండుతూనే ఉందని ఓ కథనం, రావణుడి శవం ఓ గుహలో భద్రపరిచారని మరో కథనం. ఈ రెండు వాదనల్లో ఏది నిజం? పురాణాల ప్రకారం రామరావణ యుద్ధం తర్వాత రావణుడికి అంతిమ సంస్కారాలు చేయవని విభీషణుడితో చెప్పాడు రాముడు. కానీ సింహాసనాన్ని అధిష్ఠించే హడావుడిలో ఉన్న విభీషణుడు ఆ పని చేయలేదు. రావణుడి స్నేహితుడైన నాగరాజు ఆ మృతదేహాన్ని పాతాళానికి తీసుకెళ్లి తిరిగి ప్రాణం పోసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఆ మృతదేహం పాడవకుండా ఎన్నో లేపనాలు పూసి దాన్ని తిరిగి తీసుకొచ్చి శ్రీలంకలో రాగాల అడవుల్లోని ఓ గుహలో భద్రపరిచాడు. శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధనా కేంద్రం రామాయణానికి సంబంధించిన 50 ప్రదేశాలను గుర్తించింది. రామాయణంలో కూడా ఈ ప్రదేశాల ప్రస్తావన ఉంది. వీటిలో ఒకటైన రాగాల అడవి మధ్యలోని ఎత్తైన పర్వతంపై ఉన్న గుహలో రావణాసురుడి మృతదేహాన్ని భద్రపరిచారని చెబుతుంటారు. అంతర్జాతీయ రామాయణ పరిశోధనా కేంద్రం ప్రకారం 18 అడుగుల పొడవు ఉన్న ఆ అస్థిపంజరం రావణాసురుడిదే అంటున్నారు. పైగా రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేసిన గుహ కూడా ఇదేనని, అందుకే ఆ గుహలోనే రావణాసురుడి దేహాన్ని భద్రపరిచారని చెబుతారు. రావణాసురుడు మరణించి వేల సంవత్సరాలు గడిచినా ఆ దేహం పాడవకుండా లేపనాలు పూసినట్టు చెబుతారు. రావణాసురుడి శవపేటిక కింద అమూల్యమైన నిధి ఉందని, అందుకే అక్కడ నాగబంధం ఉందని మరికొందరు చెబుతారు. రావణాసురుడి మరణం తాత్కాలికమని, ఆయన తిరిగి వస్తాడని నాగవంశీయుల నమ్మకం. అందుకే రావణాసురుడి మృతదేహం పాడైపోకుండా నాగబంధంతో కాపలా కాస్తున్నారని చెబుతుంటారు. రావణాసురుడు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా ఆయన సతీమణి మండోదరి దీక్ష చేపట్టేది. అందుకే రావణాసురుడికి అపజయం అనేదే లేదు. రామరావణ యుద్ధ సమయంలోనూ ఆమె దీక్షలో కూర్చుంది. ఆ దీక్ష భగ్నం చేయకపోతే రావణ సంహారం జరగదని భావించిన దేవతలు ఆ బాధ్యతను ఆంజనేయుడికి అప్పగించారు. హనుమంతుడి ప్రయత్నంలో మండోదరి దీక్ష భగ్నమైంది. తర్వాత రావణ సంహారం జరిగింది. ఈ విషయం గ్రహించిన మహాపతివ్రత మండోదరి దేవతలను శపించబోయింది. దేవతలు ఆమెను శాంతింపజేసి శాశ్వత సుమంగళిగా ఉండే వరాన్ని ప్రసాదించారు. అది ఎలా సాధ్యమంటే, చితి ఆరిపోయిన తర్వాత అస్థికలు భస్మం పుణ్యనదుల్లో కలిపి పిండ ప్రదానం చేస్తే కానీ మనిషి గతించినట్టు కాదు. అందుకే రావణుడి చితి నిరంతరం వెలుగుతూనే ఉండేలా దేవతలు ఆమెకు వరమిచ్చారు. అప్పటి నుంచి రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది అనే పదప్రయోగం వాడుకలోకి వచ్చింది. రావణాసురుడి చితి ఇప్పటికీ వెలుగుతూనే ఉందన్నది నిజమని, గుహలో అస్థిపంజరం ఉందనే ప్రచారం కేవలం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో భాగమని కొందరు అంటున్నారు. Thank you.